ప్రభుత్వం అనేది ఫెసిలిటేటర్గా ఉండాలి, అంతే తప్పించి ప్రభుత్వమే అన్నీ చేయకూడదు అన్నటువంటి చంద్రబాబు గారి విధానం. అంటే ప్రతి దాంట్లో ప్రభుత్వపు పని తక్కువ ఉండాలి అన్నటువంటిది. దానివలన ఎదుగుదల ఉంటుంది అన్నటువంటిది. పారిశ్రామిక విషయంలో కూడా ఇట్లాంటి విధానమే తీసుకురావాలనుకుంటున్నారు. పీపీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నటువంటి కాన్సెప్ట్లో తీసుకురావాలనుకుంటున్నారు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇప్పుడు చాలా వరకు ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో కానీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ అనేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటాయి. ఈ పారిశ్రామిక పార్కుల్లో మనకి భూమి కావాలన్నా, ఇతరత్ర కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ ఏపీఐఐసి వాళ్ళని పట్టుకుని తిరగాలి. ఇక్కడ అధికారులు డబ్బులు తింటారు, రాజకీయ నాయకులు డబ్బులు తింటారు, లేదా నెలల తరబడి ఏళ్ల తరబడి తిరిగిపోతూనే ఉంటుంది. క్యాబినెట్లు అప్రూవ్ చేయాలా? ఈలోపు పుణ్యకాలం కాస్త గడుస్తుంది. ఒక 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాడు చేతిలో డబ్బులు పెట్టుకుని వీళ్ళందరూ చుట్టూ తిరుగుతాడా? అలా కాకుండా ఏ గుజరాత్లో అటెట్లయితే కనుక పిలిచి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ వాళ్ళే ఆయా షెడ్యూల్ని నిర్వహిస్తూ ఉంటారు. మన దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి ఒక చక్కటి అవకాశం శ్రీ సిటీ షెడ్యూల్లో ఉంది. ఇంతకుముందు నుంచి కూడా ఒక టీం దాన్ని నడుపుతున్నారు. మొట్టమొదటి TV9 వ్యవస్థాపకుడు శ్రీనిరాజుతో పాటుగా రవిసన్నారెడ్డి ఈ వర్గం నడుపుతూ వచ్చింది. వాళ్ళు ఆటోమేటిక్గా ఒక పారిశ్రామికవేత్త ఇంకో పారిశ్రామికవేత్తతో కాంటాక్ట్ అవ్వడం చాలా సులభం. అట్లాగే అనేక పరిశ్రమలు వచ్చినాయి. శ్రీ సిటీ షెడ్యూల్ వాళ్ళ వేగంగా అభివృద్ధి చెందిందంటే దేశంలో నెంబర్ 1 పార్క్స్లో ఒకటిగా ఉందంటే కారణం అదే. అట్లాంటి విధంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ని ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ కిందకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన. అంటే మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పచెప్పాలి అన్నటువంటి ఆలోచన మంచిదే. దీన్ని మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు, ఏదో వాళ్ళ కులపోళ్ళకి ఇచ్చుకోవడానికి. కానీ ఏ కులపోడికి ఇచ్చుకున్నా పరిశ్రమ పెట్టడానికి వచ్చాడు. ఇప్పుడు లెక్కనైతే శ్రీ సిటీ సెజ్ వచ్చేటప్పటికి ఎంత సక్సెస్ఫుల్గా నడిచింది. అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ అయితే ఇక్కడ 2 కోణాలు ఉంటాయి. ఇందులో మన పార్టీ వాళ్ళు మన అనే కోణం కాకుండా ఎవడైనా డబ్బులు తీసుకొస్తే ఏ పార్టీ వాడినైనా సరే అలౌ చేసేటట్టు ఉండాలి. అదొక్కటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది.